గురువుగారు పాదాభివందనాలండి. ద థింగ్ ఈజ్ టుడే ఈజ్ మై సెకండ్ యానివర్సరీ ఫర్ యోగా. ఇవాళ కరెక్ట్‌గా 2 ఇయర్స్ అయిందండి జాయిన్ అయ్యి నేను ఈ యోగాలో ఇవాల్టికి. ఆహ్, అయితే ఈ యోగాలో జాయిన్ అయ్యాక నేను తెలుసుకున్నయి చాలా ఉన్నాయండి. వాటిల్లో కొన్ని చూస్తే ఒకటి మన యోగ సాధనలో ఉండే అంగాలు మొత్తం 8 అష్టాంగ యోగ సాధన మనం చేసేది. ఆసనం యమ నియమాల దగ్గర నుంచి సమాధి వరకు మొత్తం అష్టాంగ యోగ సాధన అనేది ఒకటి ఉంటుందనేది ఇక్కడ జాయిన్ అయ్యాకే తెలిసింది. బేసిక్‌గా ఆ విషయం ఏ గురువు గూడా చెప్పరు. అది మన గురువుగారి గొప్పతనం అది. అలాగే రకరకాల సూర్య నమస్కారాలు చేస్తుంటాము. యోగిక్ సూర్య నమస్కార అని, సూర్య నమస్కారాల్లో మళ్ళా పవర్ యోగాతో కూడిన సూర్య నమస్కారాలని అట్లాగా వేరియస్ టైప్స్ ఆఫ్ సూర్య నమస్కారాలనేవి నేర్చుకుంటాము. అట్లానే ఆహ్ ఇక్కడ జాయిన్ అయిన 1 మంత్ లోపే నాకు ఈ లెఫ్ట్ షోల్డర్ ఎప్పుడో దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి ఉండేది. ప్రాబ్లము లెఫ్ట్ షోల్డర్ పెయిన్. ఎవ్రీ ఇయర్ చలికాలం వస్తే ఇమ్మీడియేట్‌గా ఐ యూజ్డ్ టు సఫర్ ఎ లాట్ అన్నమాట. అట్‌లీస్ట్ 2, 3 డేస్ షోల్డర్ పెయిన్ కోసం సెలవు తీసుకునేవాడిని. అట్లాంటిది ఈ 2 ఇయర్స్‌లో నేను అసలు సెలవనేది తీసుకోలేదు. ఐ వాస్ వెరీ హ్యాపీ. సో, ఆ షోల్డర్ పెయిన్ ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే వచ్చినదే అది. సో, అది మెయిన్ అడ్వాంటేజ్ నాకొచ్చింది. నెక్స్ట్ మన క్లాస్‌కొచ్చేసరికి ఏంటంటే, ఇందులో జాయిన్ అయ్యాక నేను సూర్య నమస్కారాలు 12 రౌండ్లు నించొని చేయగలను అనే విషయం నాకే తెలీదు. అది నేను చేసేట్టు గురువుగారు 2 నెలల్లోనే చేయించారు. అంతే గాకుండా ఒక రోజు దాదాపు 18 రౌండ్లు చేయించారు. హ్యాపీగా చేసేసాము. ఇంకా చేయిస్తే గూడా ఇంకో 2 రౌండ్లు గూడా హ్యాపీగా చేయడానికి రెడీ అయ్యాము ఆ రోజు. అంతే గాకుండా క్లాస్ ప్రతిరోజు నిత్య నూతనంగానే ఉంటుంది. ప్రతి డే ఇట్ ఈస్ ఏ న్యూ అన్నమాట. అంటే ఆ రోజు గురువుగారు ఏమి కొత్తగా చెప్తారు అనే ఉత్సాహం అనేది, ఉత్సుకత అనేది ఉండేట్టుగా కల్పింపజేస్తూ ఉంటారు. ఇవాళ చెప్పింది రేపు చెప్తారో లేదో. ఈ ఈ ఎక్సర్‌సైజ్ ఇవాళ చెప్పారు రైట్. రేపు గూడా ఇదే చెప్తారేమో అనుకుంటే పొరపాటు. ఏ రోజుకి ఆ రోజు క్లాస్ అనేది కొత్త తరహాలో నడుస్తూ ఉంటుంది. సో, అది మన క్లాస్‌కున్న ప్రత్యేకత. 2 గురువుగారు చెప్పే విధానంలో ఏంటంటే మనతో చేయించే ప్రతి ఆసనంకి సంబంధించి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? అది థెరపటిక్ వేలో ఎలా చేయాలి? ద ద దాంతోనే రిలీజ్ అవుతుందా లేదా? ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? అనేది చాలా క్లియర్‌గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. 250 మంది, 275 మంది, 300 మంది ఉన్నా గాని గురువుగారు ప్రతి ఒక్కళ్ళని ఆయన స్క్రీన్ మీద జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళు పెట్టే ఆసన స్థితి అనేది వాళ్ళెలా చేస్తున్నారు? కరెక్ట్‌గా ఉందా లేదా పోజు? వాళ్ళెలా చేశారనేది చూపిచ్చి, ఐడెంటిఫై చేసి, వాళ్ళ పేరుతో పిలిచి, అది అట్లా కాదు అని చెప్పేసి వాడు పెట్టిన విధానం చూపిచ్చి, మళ్ళా అది ఎలా సరి చేసుకోవాలనేది తీర్చిదిద్దుతూ ఉంటారు. అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. సో, పర్సనల్ అటెన్షన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఇది అందరూ అనుకుంటున్నట్టుగా యోగా సాధన కాదు. యోగా థెరపీ క్లాస్ అని చెప్పొచ్చు మనది. సో, యోగ సాధనతో పాటు థెరపీ గూడా అంటే మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనుక, ఆ ప్రాబ్లమ్స్ అనేవి గూడా ఈజీగా రిలీవ్ అయ్యేట్టుగా గురువుగారు మనకి నేర్పించడం అనేది జరుగుతుంది. సో, ఆ థెరపీ అనేది వేటికి ఇస్తారు అంటే అది చాలా ఎనార్మస్ అన్నమాట. ఇది ఉంది, ఇది లేదు అని చెప్పడానికి లేదు. ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఇంక్లూడింగ్ క్యాన్సర్ మనకి రీసెంట్‌గానే ఒక మేడం అరుణ కుమారి గారో ఎవరో ఉన్నారు. ఆవిడకి ఆహ్, క్యాన్సర్ అనేది తగ్గి యూ ఆర్ వెరీ వెల్ నౌ అని చెప్పేసి డాక్టర్సే సర్టిఫై చేశారు. సో, అది గురువుగారు చెప్పిన ముద్ర యోగతోటి అది సాధన అనేది జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే గనక మనం రెగ్యులర్‌గా వినే రోగాలు ఏవైతే ఉన్నాయో లైక్ డయాబెటిస్ కానియండి, బీపీ గానియండి, థైరాయిడ్ గానియండి, వెరికోస్ వెయిన్స్ కానియండి, అట్లాగే నీ పెయిన్, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూసు, అలాగే బ్రెయిన్ సమస్యలు లైక్ ఫిట్స్ గానియండి, అలాగే ఆస్థమాటిక్ ఇష్యూస్ కానియండి, అలాగే లేడీస్‌కి సంబంధించిన పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్ గానియండి, కంటి సమస్యలు గానియండి, హెయిర్ ఫాల్ సమస్యలు గానియండి, ప్రతి ప్రాబ్లమ్ అంటే కింద కాలి గోరు నుంచి పైన తల వెంట్రుక వరకు ప్రతి
అంగాన్ని వంచడం అనేది జరుగుతుంది. అది మనం వంచినట్టు కూడా మనకే తెలీదు. వస్తాము, చేస్తాము, హ్యాపీగా వెళ్ళిపోతాము. కష్టపడ్డామన్న ఫీలింగ్ అయితే రానీయకుండా చేస్తారు గురువుగారు క్లాస్‌లో. మన క్లాస్‌కున్న ప్రత్యేకత అది. సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, ఇక్కడ నేను రీసెంట్‌గా అంటే నిన్ననే అబ్జర్వ్ చేశాను. నాకు 22 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్‌కి మా పిన్ని ఒక ఉంగరం ఇచ్చారు. అది మధ్యలో నేను లావయ్యి నా వేలుకి సరిపోక లోపల పడేసాను. సో, ఆల్రెడీ పెట్టుకుంటున్న ఉంగరం కొంచెం లూజ్ అయింది. సరే అది టైట్‌గా ఉంది కదా! అదేమన్నా పడతదేమో అని తీసుకుంటే అది కూడా లూజ్ అయిపోయింది ఇప్పుడు. సో, వేళ్ళ సైజ్ గూడా ఆఖరికి తగ్గింది. డైలీ చేయించే క్లించింగ్ ఏదైతే ఉందో ఫింగర్ క్లించింగ్ దాని వల్ల కూడా మనం స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ ఎక్సర్‌సైజ్ నుంచి కూడా అది ఎంత బెనిఫిట్ అనేది ఉందనేది క్లియర్ కట్‌గా తెలిసిపోయింది ఆ విషయం. సో, నన్ను ఇందులో జాయిన్ చేసిన మా బ్రదర్ సుకుమార్ గారికి, అట్లానే గురువు గారికి పాదాభివందనాలు మళ్ళా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మహారాణి గారికి ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్ అండి.